దేవతలు దేవుడు వేరువేరా? అయితే దేవుడెవరు, దేవతలెవరు? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 13. భగవద్గీతలో 10th చాప్టర్ 8th శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ సమస్తానికి మూలం నేనే, నా నుంచే ఈ జగత్ మొత్తం ఉద్భవించింది అని. అంటే దేవతలు, ఋషులు, ప్రకృతి ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడి నుంచే సృష్టించబడ్డాయి అని అర్థం. మరి సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ ఎవరు? భగవద్గీతలో 10th చాప్టర్ 2nd శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, దేవతలకైనా ఋషులకైనా సరే నా ఆరంభం గురించి ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే నా యొక్క మూలం నేనే కాబట్టి అని. ఈ జగత్ మొత్తం కూడా నా యొక్క శక్తితోనే నడుస్తుంది అని చెప్తాడు. దేశానికి ఎలాగైతే ఒక్కరే ప్రధాని ఉంటారో ఈ సృష్టికి కూడా ఒక్కడే మూలకర్త ఉంటాడు, ఆయనే శ్రీకృష్ణుడు. దేవతలు అంటే మంత్రులు లాంటి వారు, వారికి శక్తి ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, కానీ పరమమైన నిర్ణయం మాత్రం కృష్ణుడి చేతిలో ఉంటుంది. ప్రధాని అనుమతి లేకుండా మంత్రులు స్వయంగా నిర్ణయం తీసుకోగలరా? లేదు కదా. అదే విధంగా శ్రీకృష్ణుడి యొక్క అనుమతి లేకుండా దేవతలు కూడా స్వయంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. భగవద్గీతలో 9th చాప్టర్ 10th శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ ప్రకృతి మొత్తం నా యొక్క కంట్రోల్లో ఉంటుంది అని. ఈ ప్రకృతి ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రకృతిలో భాగ్యమైన దేవతలు కూడా ఆయన ఆధీనంలోనే ఉంటారు కదా. శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 7th చాప్టర్ 7th శ్లోకంలో చెప్తాడు, నాకంటే పై స్థాయి అయిన శక్తి ఇంకొకటి లేదు అని. అందుకే భగవద్గీత ప్రకారం దేవతలు గౌరవనీయులు, కానీ సర్వోన్నతుడు మాత్రం ఒక్కడే, అది శ్రీకృష్ణుడు. హరే కృష్ణ.